హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితా వరల్డ్. మన సబ్స్క్రైబర్ ఒకరు నా స్టైల్లో రవ్వ లడ్డు అడిగారు. కాస్త కామన్గా చేసేదే కానీ కొంచెం జ్యూసీగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. నార్మల్గా రవ్వ లడ్డు అనేసరికి కొంచెం పొడి పొడిగా ఉంటుంది, కానీ ఈ రవ్వ లడ్డు జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకప్పుడు సారెల్లో కామన్గా చేసే ఈ రవ్వ లడ్డుని కొంచెం డిఫరెంట్గా ఈరోజు మనం చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు చేసే రవ్వ లడ్డు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ ఒకటి తీసుకుని 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ ముందుగా వేపాల్సిన అవసరం లేదు, పచ్చి రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. కప్పు రవ్వకి 1/4 కప్పు పాలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం పలుచగానే ఉంటుంది. నిమిషాల తర్వాత పాలలో నాని ఈ విధంగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి పెద్ద స్పూన్తో 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే అవి ఇవి అని ఏం లేదు, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా రంగు మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో కలిపి పెట్టుకున్న రవ్వను వేసి కలుపుతూ వేపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు నెయ్యి సరిపోలేదు అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ రవ్వని అడుగు పట్టకుండా వేపుకోవాలి. కాసేపటికి రవ్వ ఇలా పొడిగా తయారైపోతుంది. కొంచెం ఉండలుగా అనిపించినా కాసేపటికి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి రవ్వ అంతా కలుపుకోవాలి. ఈ విధంగా పొడిగా తయారైపోతుంది. ఇప్పుడు చేతితో పట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా అనిపించేంత వరకు చల్లారనివ్వాలి. కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 1/4 కప్పు పంచదార ఎక్కువ వేసుకొని మిక్సీ పెట్టి పొడి చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న రవ్వలో పంచదార పొడి వేసి అంతా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పంచదార కరిగిపోయి రవ్వ అంటుకుపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కావలసిన సైజులో ఉండలు చుట్టేసుకుంటే జ్యూసీ రవ్వ లడ్డు తయారైపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అమ్మమ్మలు తాతయ్యలు లాంటి వాళ్ళకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.